ఈ తెలుగు సినిమా అట్లా ఆ హీరో కాకుండా అందరిని కలిపి ఇట్లా ఒక సినిమా తీయడం అనేది ఒక మంచి గుడ్ థింకింగ్. ఇంకొకటి నాగాశ్విన్ అయితే రక్తం చిందించేసాడు భయ. డైరెక్షన్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ గ్రాఫిక్స్ కానీ స్టోరీ లేపడం కానీ ఫైట్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. జస్ట్ అర్థం చేసుకోవాలంటే ఇది ఆ హీరో ఈ హీరో అని చెప్పి కొట్టుకోవద్దు. ఇది ఒక తెలుగు సినిమాను ఇంకొక లెవెల్కి రాజమౌళి ఇండియా పరంగా తీసుకోపోతే మన తెలుగు ఒక హాలీవుడ్ రేంజ్ తీసుకోపోయాడు. సో ఇది మంచిగా ఒక ఏంటంటే ఇట్లా తక్కువ వేయకుండా కొంచెం మంచిగా వస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. కల్కి 2 అయితే చెప్పడానికైతే ఇక మాటలు లేవు. ప్రతి ఒక్క సీన్ కూడా మిస్ కావద్దు. సినిమా చూడకుండా కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇది మెయిన్ థింగ్. నైట్ నుంచి ఉన్నాం మేము ఇక్కడ. సినిమా ఎలా ఉందో మాకు తెలుసు, మేము చూసాం. ఎక్సలెంట్ మూవీ. ఇంకోసారి మళ్ళీ చూడాలి. అండ్ ఇంకొకటి ఒక రిలీజియన్ ప్రకారంగా సినిమా చూడద్దు. మహాభారతం తెలిసినప్పుడే సినిమా చూడాలి. థ్యాంక్ యూ. సేమ్ అదే క్యారెక్టర్ పెట్టండి. కల్కి ఇంకా పార్ట్ 2లో చూపిస్తారు ఎవరు అనేది. ఇందులో అయితే కల్కి గురించి ఏం లేదు. అది మొత్తం ప్రాసెస్ ఆమె కడుపుతో నుండి పుడతారు కదా కల్కి, ఆ దాని గురించే ఉండదు. మొత్తము పార్ట్ 2లో పెడతారు. ఇక ప్రభాస్ మాత్రం క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలే అన్న. అసలు కర్ణుడు అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అదే చెప్తున్నాం కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా డల్లో తీసుకోయినా కామెడీ థింగ్లో తీసుకోండు. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో తీసుకోండు. అమితాబ్ బచ్చన్ కూడా వేరే లెవెల్. అమితాబ్ బచ్చన్ అయితే అసలు విజయ్ దేవరకొండ అర్జున్ క్యారెక్టర్ ఇచ్చిండ్రు. విజయ్ దేవరకొండ కూడా ఒక బాగుంది. అంత అయి లేకుండా కమల్ హాసన్ బాగుంది. సూపర్ అన్న. సినిమా మాత్రం సూపర్ సినిమా. మొత్తం అన్ని బాగున్నాయి. కానీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు సూపర్ ఉంది సినిమా మాత్రం. పార్ట్ 2 ఉండదు. పార్ట్ 2నే మెయిన్. ఇది కొద్దిగా ఫస్ట్ బిగినింగ్ మాత్రం. ఇది పార్ట్ 2లో ఉంటుంది మొత్తం. ఇక అంతా